సిద్ధు రాజకీయ భవిష్యత్తు బాగుండాలంటే మునుస్వామి కూతురు కనిష్కతో పెళ్లి జరిపిస్తే బాగుంటుందని చెప్పి బసవరాజు తల్లి సలహా ఇవ్వడంతో ఇక బసవరాజు వెంటనే మునుస్వామికి ఫోన్ చేస్తాడు. ఏంటి బసవరాజు ఇలా ఫోన్ చేసావని చెప్పి మునుస్వామి అంటూ ఉంటాడు. ఏం లేదు, మా అబ్బాయి సిద్ధుకి మీ అమ్మాయికి పెళ్లి చేస్తే బాగుంటుందని మాకు అనిపించిందని చెప్పి అందుకే ఆ విషయం మాట్లాడడానికి ఫోన్ చేస్తానని బసవరాజు అనగానే అప్పుడు మునుస్వామి, నిన్ననే మా ఆవిడ నేను ఈ విషయం గురించే మాట్లాడుకున్నాము. నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను బసవరాజు. మా అమ్మాయికి మీ అబ్బాయి సిద్ధు అంటే ప్రాణం. పెళ్ళంటూ చేసుకుంటే తన్నే పెళ్లి చేసుకుంటానని, లేదంటే అసలు జీవితంలో పెళ్ళి చేసుకోనని భీష్మించు కూర్చుందని చెప్పి మునుస్వామి అంటూ ఉంటాడు. దాంతో ఇక మునుస్వామి మాటలకు బసవరాజు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు. అయితే ఒకసారి అమ్మాయి అబ్బాయిని కూడా చూసుకునే ఏర్పాటు చేద్దామని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. ఎక్కడ కలుద్దామని చెప్పి మునుస్వామి అడుగుతుంటే పెద్దమ్మ గుడిలో కలుసుకుందాము. రేపు ఉదయాన్నే మేము మా అబ్బాయిని తీసుకుని పెద్దమ్మ తల్లి టెంపుల్కి వస్తాము. మీరు కూడా మీ అమ్మాయిని తీసుకుని రండి అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. చాలా సంతోషం బసవరాజు అని చెప్పి ఇక మునుస్వామి ఫోన్ పెట్టేసిన తర్వాత తన కూతురు కనిష్క దగ్గరికి వెళ్తాడు. ఇక కనిష్క సిద్ధుని ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటుంది. సిద్ధు, మనమిద్దరం ఒకే కాలేజ్లో కలిసి చదువుకున్నాము. నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఎన్నిసార్లు వెంటపడినా నువ్వు మాత్రం నా ప్రేమను అంగీకరించలేదు. నువ్వు పెళ్లి చేసుకునేంత వరకు నేను ఇలాగే కన్యగా మిగిలిపోతాను. మా నాన్నకు కూడా ఈ విషయం గురించి చెప్పాను అని కనిష్క అంటూ ఉంటుంది. ఇక సరిగ్గా అప్పుడే అక్కడికి మునుస్వామి వస్తాడు. అమ్మ కనిష్క, నీకొక శుభవార్త. నువ్వు ఎంతగానో ప్రేమిస్తున్న సిద్ధుతోనే నీ పెళ్ళి జరుగుతుంది. స్వయాన ఆ బసవరాజే నాకు ఫోన్ చేశాడు. సిద్ధుకి నీకు పెళ్లి చేయాలనుకుంటున్నట్లుగా వాళ్ళు కూడా నిర్ణయించుకున్నారట. నేను వెంటనే ఓకే చెప్పేశాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు కనిష్క, థ్యాంక్స్ డాడ్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నేను సిద్ధుతో నా పెళ్ళి జరుగుతుందని ఎప్పుడు కూడా అనుకోలేదు అని చెప్పి కనిష్క ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. మరో పక్క బసవరాజు సిద్ధు దగ్గరికి వస్తాడు. నాన్న సిద్ధు, నీకు ఒక విషయం చెప్పాలి. నేను నీ రాజకీయ భవిష్యత్తు కోసం ఒక నిర్ణయం తీసుకున్నాను. నా శత్రువు ఆ మునుస్వామి ఉన్నాడు కదా, తన కూతురికి నీకు పెళ్లి జరిపిద్దామని అనుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటే, ఏంటి ఆ కనిష్కనా? వద్దు నాన్న, తనంటే నాకు అస్సలు ఇష్టం లేదు అని చెప్పి కాలేజ్ డేస్లోనే చాలా పొగరుగా ఉండేదని సిద్ధు అంటూ ఉంటాడు. నాకు ఆ అమ్మాయి అసలు తగిన భార్య అవ్వలేదని సిద్ధు అంటూ ఉంటే, నువ్వు ఆ అమ్మాయిని ఎప్పుడో కాలేజీ రోజుల్లో చూసావు కదా సిద్ధు, ఇప్పుడు ఆ అమ్మాయి మారిపోయి ఉండొచ్చు కదా. పైగా నువ్వు కనుక ఆ మునుస్వామి కూతుర్ని పెళ్లి చేసుకుంటే ఆ మునుస్వామికి నువ్వు అల్లుడివి అవుతావు కాబట్టి అతనికి కూడా నువ్వే రాజకీయ వారసుడివి అవుతావు. కాబట్టి అతను మనకి అండగా ఉంటాడు. ఆ విధంగా నీ రాజకీయ భవిష్యత్తు కూడా బాగుంటుంది. నేను బాగా ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాను సిద్ధు. ఈ నాన్న మాట నువ్వు కాదనవని నాకు తెలుసు. రేపే మనం అమ్మాయిని చూడడానికి గుడికి వెళ్తున్నాం అని చెప్పి బసవరాజు సిద్ధుని ఒక్క మాట కూడా మాట్లాడనివ్వకుండా తను చెప్పాల్సిందంతా కూడా చెప్పేస్తాడు. సిద్ధు తన తల్లి దగ్గరికి వచ్చి, అమ్మ ఏంటమ్మా ఇది, నాన్నగారు అసలు నా ఒపీనియన్ ఏంటో కూడా తెలుసుకోకుండా ఆ కనిష్కకు నాకు పెళ్లి చేయాలని నిర్ణయించడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే, మీ నాన్న గురించి నీకు తెలుసు కదా సిద్ధు, ఆయన మాటకు ఎవరు ఎదురు చెప్పినా ఆయన ఊరుకోరు అని చెప్పి సిద్ధు తల్లి అంటూ ఉంటుంది. అది కాదమ్మా, నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. ఆ అమ్మాయిని తప్ప వేరొక అమ్మాయిని నేను పెళ్లి చేసుకోలేను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఎవరు అమ్మాయి సిద్ధు అని చెప్పి సిద్ధు తల్లి అడుగుతూ ఉంటుంది. దాంతో సిద్ధు, తన పేరు కళ్యాణి అమ్మ. చాలా అందంగా ఉంటుంది. చూడ్డానికి ఎంత అందంగా ఉంటుందో తన మనసు అంతకంటే అందంగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఎదుటి వాళ్లకు సహాయపడాలనే గుణం కలిగి ఉంటుంది అని చెప్పి అలా సిద్ధు తులసి గురించి ఎంతో గొప్పగా చెబుతూ ఉంటాడు. కళ్యాణి పేరు చాలా బాగుందిరా, తన వాళ్ళు ఎక్కడుంటారో
తను ఏం చేస్తూ ఉంటుంది అని చెప్పి సిద్ధు తల్లి అడుగుతూ ఉంటే, ఏమో అమ్మా, ఆ వివరాలన్నీ పూర్తిగా నాకు తెలీదు. ఇప్పుడిప్పుడే తన గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాను. ఈలోగా నాన్నగారు ఆ కనిష్కతో నా పెళ్లి జరిపించాలని చూస్తున్నారు. రేపు ఎలాగైనా సరే ఆ పెళ్లి చూపులు నువ్వే చెడగొట్టాలి అని సిద్ధు అంటూ ఉంటే, అమ్మో నేనా? పొరపాటున మీ నాన్నగారికి ఈ విషయం తెలిసిందంటే నన్ను చంపేస్తారు. ఒక పని చేసిద్దు, రేపు ఎలాగో కనిష్కని మనం గుళ్ళో చూడబోతున్నాం కదా, తనతో ఒకసారి మాట్లాడిన తర్వాత తను నీకు నచ్చలేదని మీ నాన్నగారికి నీ అభిప్రాయం గురించి చెప్పు అని సిద్ధు తల్లి సలహా ఇస్తుంది. ఇక దాంతో సిద్ధు చేసేదేం లేక తర్వాత రోజు ఉదయాన్నే బసవరాజుతో కలిసి గుడికి వస్తూ ఉంటాడు. మరోపక్క కనిష్క కుటుంబం అంతా కూడా పెద్దమ్మ గుడికి వస్తారు. తులసి గుడిలో ప్రసాదాలు పంచుతూ ఉంటుంది. ఇక అలా సిద్ధు, కనిష్క, తులసి వీళ్ళు ముగ్గురు కూడా గుడిలోనే ఉంటారు. గుడికి వచ్చిన కనిష్క సిద్ధుని ప్రేమగా చూస్తూ, సిద్ధు, ఆ రోజు నేను నీకు ప్రపోజ్ చేసినప్పుడు నన్ను చీకొట్టి అవమానించి పంపించేశావు. ఇప్పుడు చూడు, మన రెండు కుటుంబాలు మనకి పెళ్లి చేయాలనుకుంటున్నారు అని చెప్పి కనిష్క సిద్ధుని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, నన్ను ఆశీర్వదించండి బామ్మగారు అంటూ సిద్ధు వాళ్ళ బామ్మకాళ్ళకి నమస్కరిస్తూ ఉంటుంది. అమ్మాయి ఎంత చక్కగా ఉంది, వినయం కలది అని చెప్పి సిద్ధు వాళ్ళ బామ్మ కనిష్కని పొగుడుతూ ఉంటుంది. ఇక సిద్ధుకి మాత్రం కనిష్కను పెళ్లి చేసుకోవడం ఏమాత్రం ఇష్టం ఉండదు. ఇక తను తులసి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో పంతులు గారు అక్కడికి వచ్చిన తర్వాత, వీళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనుకుంటున్నాం పంతులు గారు, మేము ఇదే గుడిలో పెళ్లి సంబంధం మాట్లాడుకుందాం అనుకుంటున్నాము. అమ్మాయికి పెట్టబోయే చీరను ఒకసారి దేవుడి దగ్గర పెట్టివ్వండి అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. దాంతో అలాగే అని చెప్పి పంతులు గారు పెళ్లి కూతురికి పెట్టబోయే చీరను దేవుడి పాదాల దగ్గర పెడతారు. అబ్బాయి చేతుల మీదుగా అమ్మాయికి ఈ చీరను ఇప్పిద్దాము అని చెప్పి బసవరాజు అంటూ ఉంటే, అలాగే అని మునుస్వామి అంటూ ఉంటాడు. ఇక అలా పంతులు గారు ఆ చీరను తీసుకువచ్చి సిద్ధు చేతుల్లో పెట్టగానే కనిష్క ఎంతో ఆనందంగా సిద్ధు వైపు చూస్తూ ఉంటుంది. ఇక సిద్ధు కనిష్క వెనకాల ప్రసాదాలు పంచుతున్న తులసిని చూస్తాడు. ఇక అలా తులసిని చూడగానే సిద్ధు తులసి దగ్గరికి వెళ్ళి ఆ చీరను తులసి చేతుల్లో పెట్టేస్తాడు. ఇక దాంతో తను ఒక్కసారిగా షాక్ అవుతూ సిద్ధు వైపు చూస్తూ ఉంటుంది. బసవరాజు, మునుస్వామి కుటుంబం అంతా కూడా అలా షాకింగ్గా చూస్తూ ఉంటే కనిష్కకి తులసిని చూడగానే ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఇదేంటి, సిద్ధు నాకు ఇవ్వకుండా చీరను ఆ అమ్మాయికి తీసుకువెళ్ళి ఇచ్చాడు అని చెప్పి కనిష్క షాక్ అవుతూ ఉంటుంది. బసవరాజు సిద్ధు అంటూ గట్టిగా అరుస్తాడు. ఇక దాంతో సిద్ధు, నాన్న, ఈ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను, ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. బసవరాజు, ఏంటిది, సంబంధం మాట్లాడుకుందామని చెప్పి గుడికి పిలిచి నన్ను ఇంతలా అవమానిస్తావా అని చెప్పి మునుస్వామి మండిపడుతూ ఉంటాడు. ఇక దాంతో బసవరాజు, అది కాదు మునుస్వామి, మా అబ్బాయి ఇలా చేస్తాడని నేను కూడా అనుకోలేదు. నాకు 2 నిమిషాలు టైం ఇవ్వు, మా అబ్బాయిని ఈ పెళ్ళికి ఒప్పిస్తాను అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. తులసి బసవరాజు వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఇతను మీ అబ్బాయా అని చెప్పి తులసి షాక్ అవుతూ ఉంటుంది. నాన్న, తను మీకు ముందే తెలుసా అని చెప్పి సిద్ధు బసవరాజుని అడుగుతూ ఉంటే అప్పుడు సిద్ధు వాళ్ళ తల్లి, సిద్ధు తను ఎవరో కాదు, మన కీర్తి వల్ల ఆడపడుచు, కీర్తి ప్రేమించి పెళ్లి చేసుకున్న హరీష్ వాళ్ళ అక్క తులసి తనే అని చెప్పి సిద్ధు తల్లి అంటూ ఉంటుంది. ఇక దాంతో తులసి తన మరదలన్న విషయం తెలుసుకున్న సిద్ధు షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడు బసవరాజు, రే సిద్ధు, ఆ అమ్మాయికి కుజదోషం ఉంది, ఆ అమ్మాయి నీకు కరెక్ట్ కాదు, నేను చెప్పే మాట విను అని చెప్పి బసవరాజు అంటూ ఉంటే, మీరు ఎన్నైనా చెప్పండి నాన్న, నేను ఇప్పటి వరకు మీ మాట ఒక్కసారి కూడా జవదాటలేదు, కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం దయచేసి మీరే నా మాట వినండి. పెళ్ళంటూ చేసుకుంటే నేను తులసిని చేసుకుంటాను,
ఈ జన్మకు నా భార్యగా నేను మరొకరిని ఊహించుకోలేను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే, మొత్తానికి మమ్మల్ని గుడికి పిలిపించి బాగా అవమానించావు, నేను ఊరికి వదిలిపెట్టను, ఎలా దెబ్బ కొడతానో చూడు అంటూ మునుస్వామి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మేము ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.